యాహ్! ఈరోజు క్వెషన్ వచ్చేసి పాలినామియల్స్‌లో ఫైండ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ 1, 1 ఇచ్చాడు. యెస్. ఇక్కడేంటి సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. నేమ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. యెస్. సో, మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వేషన్ కావాలంటే ఏంటి ఫార్ములా k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. వాడేం లేదు ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ఆల్ఫా బీటా వాడిచ్చేస్తాడు. దీంట్లోకి వచ్చి సబ్స్టిట్యూషన్ చేయడమే. అప్పుడు మనకి డైరెక్ట్‌గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేస్తది. యెస్. సో, k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత 1. 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే ఎంత 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. యెస్. ఇంకేం మిగిలింది k ఇంటూ ఎక్స్ స్క్వేర్ 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్సే కదా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ పుట్ k ఈజ్ ఈక్వల్స్ టు 1 అన్నా తీసుకోవచ్చు. kని అవతల పంపించినా ప్రాబ్లమ్ లేదు. సో, 1 ఇంటూ ఎనీథింగ్ అంటే ఎనీథింగే కదా! సో, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇదండి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వేషన్. సేమ్ అదే ప్రాసెస్‌లో ఇప్పుడు ఇంకో సమ్ కూడా చెక్ చేద్దాం చూడండి. 4, 1 ఉంటది. అంటే సమ్ అంటే 4 అంటే ఇక్కడ 4 ఏసుకుంటాం. ప్రొడక్ట్ అంటే ఎంత 1. ప్రొడక్ట్ అంటే 1. సేమ్ ఫార్ములా యూజ్ చేసుకుంటే ఇక్కడ కూడా k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత ఇక్కడ రెండో సమ్ అండి ఇది 4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే ఎంత ఇక్కడ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో, k ఇంటూ ఎక్స్ స్క్వేర్ 4 ఇంటూ ఎక్స్ అంటే 4x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు kని పుట్టు గట్ట ఇంకేం తీసుకుంటాను kని అవతల పంపించేసాను. 0 ఇంటూ ఎనీథింగ్ అంటే 0 కదా! సో, అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇదండి రెండో దానికి ఆన్సరు. ఫస్ట్ దానికేమో ఇది, రెండో దానికి 4, 1 అనేది ఇది. చాలా అంటే చాలా ఈజీ అండ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేయండి. మీకు ఫుల్ వీడియోస్ కావాలంటే యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. వెళ్లి చూడండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి వాళ్ళకి కూడా హెల్ప్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.